తెలంగాణ ప్రజాస్వామికవాదులు తెలంగాణ ప్రజానికం ఆలోచన చేయాలి. మాలాంటి వాళ్ళం ఉంటాం, మాకెప్పుడు తెలియదు. ఇవాళ రోజువారీగా మేము నడపడమే కష్టంగా ఉంటుంది. మరి మాకు ఎక్కడ అక్రమంగా వందల వేల కోట్ల రూపాయల సంపాదన లేదు. అలాంటి వాళ్ళకి రాజకీయాలు ఉండకూడదా? ప్రజలను నమ్ముకున్న వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్ళు, ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు, శ్రమను నమ్ముకున్న వాళ్ళు ఇక రాజకీయాలు ఉండద్దా? గీ దుర్నీతి, గీ చిల్లర సాంప్రదాయాన్ని దేశానికి రుద్దే ప్రయత్నంలో భాగమే ఇలా బీఆర్ఎస్ పార్టీ. నేను అంటున్నా, మీ తాత జాగీరా, నువ్వు తమిళనాడులో ఎన్నికలైతే డబ్బులు పంపిస్తా అంటావు, కర్ణాటకలో ఎన్నికలైతే డబ్బులు పంపిస్తా అంటావు, బెంగాల్లో ఎన్నికలైతే డబ్బులు పంపిస్తా అంటావు, యూపీ ఎన్నికల డబ్బులు పంపిస్తా అంటావు, బీహార్ ఎన్నికల డబ్బులు పంపిస్తా అంటావు, పంజాబ్ ఎన్నికల డబ్బులు పంపించిండ్రు. రేపు ఎక్కడికి పోతుంది ఇది? ప్రజలారా ఆలోచన చేయరా మీరు? ఆంధ్రప్రదేశ్ పక్కకి ఉన్న ఆంధ్రప్రదేశ్ డబ్బులు పంపిస్తారు, ఆలోచన చేయరా ఇవన్నీ? రేపట ఏదో సచివాలయం ఇక్కడ దిక్కులో ఇక్కడ గవర్నర్కు పిలిచే సాంప్రదాయం లేదు, ఇక్కడ కనీసం ఇతర పార్టీలలో నువ్వు గౌరవించే సాంప్రదాయం లేదు. కానీ సచివాలయ ఓపెనింగ్కి, సెక్రటరీ ఓపెనింగ్ అట ఇద్దరు తమిళనాడు ముఖ్యమంత్రి గారు వస్తారట, జార్ఖండ్ ముఖ్యమంత్రి గారు వస్తారట, డిప్యూటీ సీఎం బీహార్ వస్తారట. ఏం రిలేషన్షిప్ సింపుల్, అర్థమవుతుంది. డబ్బులు ఇచ్చి ప్లేన్లు పంపించి డబ్బు కొట్టించుకునే పద్ధతి, ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. మన ఖమ్మంలో సభ పెట్టలేవు, వాటికనే వచ్చిందా? డబ్బులు పెట్టి బాధ్యత డబ్బులు పెట్టి సక్సెస్ చేసుకున్నాం. నేను తెలంగాణ ప్రజానీకానికి ఒక 10 రకాల నేను అప్పీల్ చేస్తున్నా. తాగినోడే కట్టే తాళ్ళ పన్ను. కేసీఆర్ బీహార్లో ఖర్చు పెట్టే డబ్బులు, యూపీలో ఖర్చు పెట్టే డబ్బులు, లేకపోతే తమిళనాడులో ఖర్చు పెట్టే డబ్బులు ఆయన జాగీరు కాదు, మన చెమట పైసల విషయం మీరు మర్చిపోకండి. నేను అడుగుతున్నా,